అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఇన్ ద లాస్ట్ వీడియోలో నేను మీకు డేటా మోడల్ అంటే ఏంటి, అందులో ఉన్న కేటగిరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్, ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ వీడియోలో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఈఆర్ మోడల్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ రోజు వీడియోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ డేటా మోడల్ విచ్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ అంటే ఏంటో చూద్దాం. మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఈఆర్ మోడల్కి సంబంధించిన లింక్ షేర్ చేశాను. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద టుడేస్ క్లాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఇన్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ both data and relationships are contained in a single structure known as ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో ఏముంటుందంట, డేటా ఉంటుంది, మీన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్కి సంబంధించిన రిలేషన్షిప్స్, మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా మనం ఒక సింగిల్ స్ట్రక్చర్లోనే మెయింటైన్ చేస్తాం. డేటా యాజ్ వెల్ యాజ్ రిలేషన్షిప్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ఎ సింగిల్ స్ట్రక్చర్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. Coming to the next point, object-oriented data models are commonly used in applications that require high performance calculations and faster results. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము ఈ ఆబ్జెక్ట్ ఓరియంట్ డేటా మోడల్స్ని, ఎక్కడెక్కడ ఎటువంటి అప్లికేషన్స్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాము అంటే, ఎక్కడైతే మనకి పర్ఫార్మెన్స్ హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎక్కడ ఏ అప్లికేషన్స్లో క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయో, ఏ అప్లికేషన్స్లో మనం ఫాస్ట్గా రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అటువంటి అప్లికేషన్స్లో మనం ఆబ్జెక్ట్ ఓరియంట్ డేటా మోడల్ని యూజ్ చేస్తూ ఉంటాము. Some of the common applications that use object-oriented database management systems are real-time systems, architectural and engineering, telecommunication, scientific products and astronomy. ఇందాక చెప్పుకున్నాం కదా, పర్టికులర్గా కొన్ని అప్లికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాము అని. మనం రెగ్యులర్గా ఉండే వాట్ ఆర్ దోస్ అప్లికేషన్స్ అంటే టెలికమ్యూనికేషన్స్ కానీ, సైంటిఫిక్ ప్రోడక్ట్స్, ఆస్ట్రానమీ, ఆర్కిటెక్చరల్ అండ్ ఇంజనీరింగ్, ఇటువంటి అప్లికేషన్స్లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్స్ని ఇంప్లిమెంట్ చేసి మనం ఫాస్ట్గా రిజల్ట్స్ని గెట్ చేసుకుంటాము. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ డేటాబేసెస్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ని మనం రెండు రకాలుగా కాల్ చేయొచ్చు. ఒకటి ఆబ్జెక్ట్ డేటాబేసెస్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ systems ODBMS. Coming to the next point, object oriented data model is based upon real world situations. Complete ga object oriented data model deni meeda base avutundanta, real world situations. Here what does it mean by real world situations? Nothing but regular ga manato ఎటువంటి ప్రాజెక్ట్ మనం ఏం చేస్తున్నామో దాని మీద మనం ఆబ్జెక్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టర్మ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు మేక్ టేబుల్ అబౌట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, దట్ కమ్స్ అండర్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్. లేదా మీరు టీచర్ గురించి ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నారు, దట్ కమ్స్ అండర్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్. సో కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఓరియంట్ డేటా మోడల్ ఈజ్ బేస్డ్ అపాన్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్. ద సిచ్యువేషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు నేను ఒక టీచర్ మీద ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో నా రియల్ వరల్డ్ సిచ్యువేషన్ ఏమవుతుంది అక్కడ, టీచర్. సో ఆ టీచర్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ కింద మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ద టీచర్ బికమ్స్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో నేను టీచర్ మీద ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ద ఎంటైర్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ టీచర్. సో ద టీచర్ ఏమవుతుంది ఇక్కడ, ఆబ్జెక్ట్ విత్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్. ఎప్పుడైతే మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నారో దానికి కంపల్సరీగా ఏముంటాయంట, విత్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్. హియర్ అట్రిబ్యూట్స్ అంటే నేను మీకు ఈఆర్ మోడల్లో చెప్పాను ఆల్రెడీ, అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్స్. ఎప్పుడైతే నేను టీచర్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తానో కంపల్సరీగా ఏమి ఇవ్వాలి, టీచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎంటర్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలంటే టేబుల్ ఎలా ఉంటుంది, టేబుల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rows and columns. Teacher is my table name
అండ్ కంపల్సరీగా నేను ఏం కాల్ చేయాలి, కాలమ్స్ని కాల్ చేయాలి. కాలమ్స్ ఆర్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్. టీచర్ నేమ్, టీచర్ డీల్ చేసే డిపార్ట్మెంట్ ఏంటి, టీచర్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, టీచర్ క్వాలిఫికేషన్, ఆల్ టుగెదర్ కమ్స్ అండర్ అట్రిబ్యూట్స్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటామో దానికి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ని కూడా మనం కాల్ చేయాలి. ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ దెమ్. మనం ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్తోనే మనకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వీ షుడ్ హ్యావ్ టు call number of objects depending upon our real world situations. మనం ఎన్నన్నా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కూడా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ మెయిన్ కాన్సెప్టే డేటాని అండ్ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సింగిల్ డేటాబేస్లో మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కాల్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి మధ్యలో కూడా మనం రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ దెమ్ వితౌట్ గెట్టింగ్, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం సక్సెస్ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి మధ్య మనం రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి లెట్స్ అండర్స్టాండ్ ద ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో మనకి నేర్చుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ అర్థమైంది, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్ అన్నాం. అంటే మీరు దేని మీద అయితే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో దట్ టాపిక్ బికమ్స్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ అన్నాం. ఇప్పుడు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి, క్లాస్. క్లాస్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. సో ఒకసారి చూడండి, ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఇట్స్ ఎ డేటాబేస్. ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ డేటాబేస్. అవునా కాదా, మొత్తం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ ఏ డేటాబేస్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ దేని మీద డిపెండ్ అవుతుందంట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మన ఆబ్జెక్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాక అట్రిబ్యూట్స్ని ఎట్లా కాల్ చేయాలి, రోస్లోకి ఇన్ఫర్మేషన్ ఎలా సెండ్ చేయాలి, రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, కంప్లీట్గా మనకి ఎవరు చెప్తారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని మన డేటా మోడల్ రన్ అవుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టర్మినాలజీ, నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో, ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టర్మినాలజీ an object is a real world entity. చెప్పాను కదా, ఆబ్జెక్ట్ ఈజ్ a real world entity and a class is a collection of objects. Here class is nothing but మీరు అనుకోవచ్చు క్లాస్ని డేటాబేస్ అనుకోవచ్చు. సో వన్ డేటాబేస్లో మనం ఎప్పుడు కూడా సింగిల్ ఆబ్జెక్ట్ మీద ప్రోగ్రామ్స్ అనేది టేబుల్స్ అనేవి జనరేట్ చేయలేం. వీ షుడ్ కాల్, కంపల్సరీగా మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కాల్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైతే ఒక క్లాస్లో, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్లో ఏముంటాయంట, ఒక ఆబ్జెక్ట్ ఉండదు, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ క్లాస్. Object is a real world entity. Entity is nothing but table name and class is a collection of objects. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ లో ఏముంటుంది, the data is represented and stored in the form of a object. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని రిప్రజెంట్ చేసేది ఏంటి, ఆబ్జెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటాం. ఎలా స్టోర్ చేసుకుంటామంట, in the form of object. For example, ఇందాక చెప్పాను కదా, టీచర్ ఈజ్ మై రియల్ వరల్డ్ సిచ్యువేషన్. సో టీచర్కి సంబంధించిన డేటా అంతా నేను కలెక్ట్ చేసుకున్నాను, దాన్ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకుంటున్నాను. ఎట్లా స్టోర్ చేసుకుంటున్నానంట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అని మనం కాల్ చేయం, ఆ ఆబ్జెక్ట్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఏమిస్తున్నానంటే ఎగ్జాంపుల్గా నేను టీచర్ ఈజ్ మై ఆబ్జెక్ట్. సో
నాకు కావాల్సిన డేటా అంతటిని కూడా ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాను? టీచర్ అనే ఆబ్జెక్ట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ టీచర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ టీచర్ అనే ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, ద డేటా ఈజ్ రిప్రజెంటెడ్ యాస్ వెల్ యాస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్. క్లియర్? నెక్స్ట్ చూడండి ఇక్కడ, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్? ఎందుకు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్నే కొన్ని అప్లికేషన్స్ కావాలని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి అంటే వాట్ ఆర్ ద ఫీచర్స్, ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, లేదంటే దీన్ని యూస్ చేసుకుంటే మనకి ఏంటి ఉపయోగం? ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ ఈజ్ ఎన్కాప్సులేషన్. So encapsulation is an important feature. It hides the implementation details from the end users and display only the needed descriptions. Encapsulation అంటే మనకి డేటాబేస్లోకి డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే మనం టేబుల్ని క్రియేట్ చేయాలి, దానికంటూ కొన్ని క్వరీస్ రాస్తాము. రోస్లోకి డేటాను పంపించాలంటే కొన్ని క్వరీస్ మీద డిపెండ్ అవుతాం. మనం సో మెనీ ఇంప్లిమెంటేషన్స్ మనం చేస్తాము డేటాబేస్లోకి డేటాని, ఆబ్జెక్ట్లోకి డేటాని ఎంటర్ చేయాలి అంటే. అవన్నీ కూడా ఎండ్ యూజర్కి తెలియాల్సిన అవసరం లేదు. వీళ్ళు డేటాబేస్లోకి డేటా ఎలా ఎంటర్ చేశారు అనేది ఎవరైతే డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిక్వెస్ట్ చేసి చూడాలనుకుంటున్నారో వాళ్ళని మనం ఎండ్ యూజర్స్ అంటాం. వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ డేటాబేస్లోకి వీళ్ళు డేటాను ఎట్లా పంపించారు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వీళ్ళు యూజ్ చేశారు, ఎటువంటి లాంగ్వేజెస్ని వీళ్ళు కాల్ చేసి డేటాబేస్లోకి డేటాను పంపించారు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎండ్ యూజర్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎన్కాప్సులేషన్ ఫీచర్ ఏం చేస్తుందంటే తెలియాల్సిన అవసరం లేని విషయాలన్నిటినీ కూడా హైడ్ చేసి పెట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలియాలో అటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే చేస్తుందంట ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. సో అది ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది? అలా జరిగే ప్రాసెస్ ఏమని పిలుస్తామంటే ఎన్కాప్సులేషన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ దట్ యు ఆర్ బయింగ్ ఏ సోప్ ఫ్రమ్ ఏ కమర్షియల్ స్టోర్. మనం షాప్కి వెళ్ళి ఒక సోప్ తీసుకున్నాం. You know its ingredients are such as color, fragrance by looking the box. ఆ బాక్స్ వెనకాల చూసుకుంటే అందులో మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వీళ్ళు సోప్ తయారు చేయడానికి యూస్ చేశారనేది కంపల్సరిగా వాళ్ళు సోప్ బాక్స్ వెనకాల రాస్తారు. మనం అది చదువుకుంటాం. ఓకే, కలర్ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు, స్మెల్ కోసం ఈ టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ని వాళ్ళు యూస్ చేశారు అనేది మనకు తెలుస్తుంది. బట్ యు ఆర్ నాట్ షోన్ ద actual method used to manufacture the soap. సో బ్యాక్ సైడ్ వాళ్ళు జస్ట్ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ మేము ఏం యూస్ చేసామని రాస్తారు, కానీ ఆ సోప్ని తయారు చేయడానికి మేము ఎటువంటి మెథడ్ని యూస్ చేసాము అనేది ఎప్పుడు కూడాను ఆ బాక్స్ మీద ఉండదు. అంటే ఏంటి, మనం సోప్ కొనుక్కునే వాళ్ళకి ఈ మెథడ్, ఏ మెథడ్ యూస్ చేసి ఈ సోప్ తయారైంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కావాలి అంటే ఏమేమి యూస్ చేశారని తెలిస్తే సరిపోతుంది. జస్ట్ లైక్ ఎన్కాప్సులేషన్ కూడా అంతే. డేటాబేస్లో ఉన్న డేటాని ఎండ్ యూజర్కి కావాల్సిన విధంగా డిస్ప్లేకి ఇచ్చే అవకాశం ఉంది, కానీ ఈ డేటాబేస్లోకి ఈ డేటాని ఎంటర్ చేయడానికి మనం ఎటువంటి లాంగ్వేజెస్ని యూజ్ చేసామని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎండ్ యూజర్స్కి లేదు. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్స్ డీటెయిల్స్ అంతటినీ కూడా ఇది హైడ్ చేసి పెట్టి ఓన్లీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లేకి ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్కాప్సులేషన్. Inheritance is an important feature because it enables reusability. Inheritance అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ అండర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది ఏం చేస్తుందంట, రీయూజబిలిటీ ఇస్తుంది. ఎక్కువగా మనకి యూజ్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తానికి యాక్సెప్టెన్స్ ఇస్తుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద method of creating a new classes from existing classes. ఎలా ఇస్తుందంట రీయూజబిలిటీ? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మెథడ్. ఇది ఒక మెథడ్ ఎట్లాగా క్రియేట్ అవుతుంది? మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాసెస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాసెస్. ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన ఎగ్జిస్టింగ్ క్లాసెస్ నుంచి న్యూ క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. The new classes are
not only inherit the properties of their parent class, but they also have their own unique properties. న్యూ క్లాసెస్ ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ క్లాసెస్ నుంచి న్యూ క్లాసెస్ని క్రియేట్ చేస్తామో అప్పుడు ఎగ్జిస్టింగ్ క్లాసెస్లో ఉన్న ప్రాపర్టీస్ని న్యూ క్లాసెస్ ఇన్హెరిట్ చేసుకుంటాయి. అంటే దానిలో ఉన్న పేరెంట్ క్లాస్లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, వాట్ ఎవర్ మెథడ్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్, కాలమ్ నేమ్స్, ఎనీథింగ్ కెన్ హ్యావ్ ఎ రైట్ టు ఇన్హెరిట్. న్యూ క్లాసెస్కి ఏదన్నా పేరెంట్ క్లాస్లో ఉన్న ఎనీ ఫంక్షన్ని కానీ, ప్రొసీజర్ని కానీ, మెథడ్ని కానీ, కాలమ్స్ని కానీ, అట్రిబ్యూట్స్ని మీన్స్ ఆ కాలమ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ని తీసుకునే హక్కు అనేది న్యూ క్లాసెస్కి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బట్ దే హ్యావ్ ఆల్సో దేర్ ఓన్ యూనిక్ ప్రాపర్టీస్. ఆ ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి వచ్చే వాటిని ఇన్హెరిట్ చేసుకుంటమే కాకుండా ఈ న్యూ క్లాసెస్ వాళ్ళు కూడా ఓన్గా ఫంక్షన్స్ రాసుకోవచ్చు, ఓన్గా మెథడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రొసీజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అట్రిబ్యూట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇన్హెరిటెన్స్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాసెస్ నుంచి ఉన్నవి మళ్ళీ మనం కోడ్ రాయకోకుండా న్యూ క్లాసెస్ డైరెక్ట్గా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. అవసరం అనిపిస్తే న్యూ క్లాస్ మళ్ళీ కూడా కోడ్ అనేది సపరేట్గా రాసుకోవచ్చు. ఇందులో మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి ఇన్హెరిటెన్స్లో, అవేంటో చూద్దాం. టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఇన్హెరిటెన్స్. ద ఫస్ట్ టర్మ్ యూజ్డ్ ఇన్ ఇన్హెరిటెన్స్ ఈజ్ క్లాస్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ కామన్ ప్రాపర్టీస్. సో క్లాస్ అంటే ఏంటి? ఇన్ ద క్లాస్ మనకి ఒక్క ఆబ్జెక్ట్ ఉండదు, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీస్. అలాంటి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఎప్పుడైతే మనకి మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? క్లాస్ అంటాం. ఈ క్లాస్కి ఇంకొక పేరు కూడా మనం జస్ట్ ఇన్ జనరల్గా మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఎ టెంప్లేట్ ఆర్ బ్లూ ప్రింట్ ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. సో మన ప్రాజెక్ట్ అంతా అయిపోయే ముందు మనకు ఒక ఐడియా కావాలి, మన ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్ మీద మనం డిజైన్ చేస్తున్నాము అనేది ముందు, అది అవ్వక ముందే మనకు ఒక ఐడియా ఇస్తుంది, లైక్ టెంప్లెట్ లాగా, బ్లూ ప్రింట్ లాగా. క్లాస్ యూజ్డ్ లైక్ జస్ట్ లైక్ ఏ బ్లూ ప్రింట్. నెక్స్ట్ టర్మ్ సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. సబ్ క్లాస్ అని అనొచ్చు, చైల్డ్ క్లాస్ అంటే ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి డిరైవ్ అయ్యే క్లాస్ని ఏమని పిలుస్తామంటే ఐదర్ సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. సబ్ క్లాస్ ఈజ్ ఎ క్లాస్ విచ్ ఇన్హెరిట్స్ ద అదర్ క్లాస్. సబ్ క్లాస్ అనేది కూడా ఒక క్లాసే, అది ఎక్కడి నుంచి ఇన్హెరిట్స్ అవుద్దంట? విచ్ ఇన్హెరిట్స్ ద అదర్ క్లాస్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డిరైవ్డ్ క్లాస్, ఎక్స్టెండెడ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. సబ్ క్లాసెస్కి ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయి? వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డిరైవ్డ్ క్లాస్, ఎక్స్టెండెడ్ క్లాస్ ఆర్ child class. Next term superclass or parent class. Superclass is the class from where a superclass is the class from where a subclass inherits the features. సూపర్ క్లాస్ ని క్లాస్ అంటాం. ఇది ఎప్పుడు సూపర్ క్లాస్ అవుతుందంటే సూపర్ క్లాస్ నుంచి ఎప్పుడైతే ఒక సబ్ క్లాస్ ఇన్హెరిట్ అయ్యి సూపర్ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ అన్నిటినీ కూడా ఇది ఇన్హెరిట్ చేసుకుంటుందో దట్ టైం దాన్ని ఆ క్లాస్ ఏమని పిలుస్తాము? దాన్ని సూపర్ క్లాస్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ బేస్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్. ఏ క్లాస్ అయితే చైల్డ్ క్లాసెస్ కి డెరైవ్ కి యాక్సెప్ట్ ఇచ్చి అందులో ఉన్న ప్రొసీజర్స్ ని, ఫంక్షన్స్ ని కూడా ఇన్హెరిట్ చేసుకుని యాక్సెప్ట్ ఇస్తుందో దాన్ని సూపర్ క్లాస్ అంటారు, లేదా బేస్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఇన్ ఇన్హెరిటెన్స్ which is reusability. As the name specifies, పేర్లోనే ఉంది మనకి, reusability is a mechanism which facilitates you to reuse the fields and methods of the existing class when you create a new class. Reusability ఏంటంట? ఇట్స్ ఏ మెకానిజం విచ్ ఫెసిలిటేట్ యూ టు రీయూజ్. ఇదేమి హెల్ప్ చేస్తుందంట? మనకి ఏం ఫెసిలిటేట్ చేస్తుందంట? రీయూజ్ ద ఫీల్డ్స్. హియర్ ఫీల్డ్స్ ఆర్ నథింగ్ బట్ డేటా టైప్స్ ఆర్ వేరియబుల్స్, కాలమ్స్ అవన్నీ కూడా, అండ్ మెథడ్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్ అవన్నీ కూడా రీయూజ్ చేసుకోవచ్చు అంట. ఎవరికి అవకాశం ఇస్తుంది? ఎవరైతే న్యూ క్లాసు ఈ పేరెంట్ క్లాస్ నుంచి న్యూ క్లాస్ డిరైవ్ అవుతుందో ఆ పర్టిక్యులర్ సబ్ క్లాసెస్కి ఇది అవకాశం ఇస్తుంది. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న కాలమ్స్ కానివ్వండి, మెథడ్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్ అన్నీ కూడా న్యూ క్లాసు యూజ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అందుకని దీన్ని రీయూజబిలిటీ అంటారు. క్లియర్?
నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫిగర్ చూపిస్తున్నాను చూడండి. దీని ద్వారా మనకి హౌ ఇన్హెరిటెన్స్ వర్క్స్ అనేది అర్థమవుతుంది. ఇది క్లాస్. నా క్లాస్‌కి ఏం పేరు పెట్టుకున్నాను ఇక్కడ? వెహికల్. సో, ఈ వెహికల్ అనే క్లాస్‌లో మనకి నేను ఫంక్షన్స్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్స్ వచ్చి 3 ఫంక్షన్స్ కాల్ చేస్తున్నాను. ఫ్యూయల్ అమౌంట్, కెపాసిటీ, బ్రేక్స్. సో, ఈ క్లాస్ అనే ఈ క్లాస్ వెహికల్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. దాని నుంచి నేను 3 క్లాసెస్‌ని డిరైవ్ చేసుకున్నా. క్లాస్ బస్, క్లాస్ కార్, క్లాస్ బైక్ ఇవన్నీ ఏమవుతాయి? సబ్ క్లాస్. క్లాస్ బస్ ఇస్ ద సబ్ క్లాస్ ఆఫ్ వెహికల్. సో, వెహికల్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఈ క్లాస్ బస్, క్లాస్ కార్, క్లాస్ బైక్ అనేవి ఏమవుతుంది? చైల్డ్ క్లాసెస్ అవుతాయి. వీటికి సూపర్ క్లాస్ ఎవరు? క్లాస్ వెహికల్. సో, ఇక్కడ నేను బస్సు, కారు, బైక్ ఎందుకు తీసుకున్నాను? నా క్లాస్‌కి నేమ్ వెహికల్ పెట్టుకున్నాను. సో, బస్ ఆల్సో కమ్స్ అండర్ వెహికల్ జోనర్. లైక్ కార్ ఆల్సో కమ్స్ అండర్ వెహికల్. బైక్ ఆల్సో కమ్స్ అండర్ వెహికల్. లైక్ ట్రక్ గాని, లారీ గాని ఇవన్నీ కూడా మనకి వెహికల్ జోనర్‌లోకే వస్తాయి. సో, యూజువల్‌గా ఎనీ వెహికల్‌కి కంపల్సరీగా ఎనీ వెహికల్ డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీగా కొన్ని పాయింట్స్ అనేవి దాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఏంటి? కంపల్సరీగా ఎనీ వెహికల్ రన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూయల్. ఎంత కెపాసిటీ వెళ్తుంది? బ్రేక్స్. వెహికల్ కంపల్సరీ బ్రేక్స్ ఉండాలి. సో, వెహికల్‌లో కామన్‌గా ఉండే వాటిలకి నేను ఫంక్షన్స్ రాసుకున్నాను. సో, ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పాను. సో, బస్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా ఒక ఆబ్జెక్ట్‌కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో, బస్‌కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. కార్‌కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. బైక్‌కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో, నేను సెపరేట్‌గా ఒక్కొక్క ఆబ్జెక్ట్‌కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ తీసుకున్నా సరే, మళ్ళీ నేను ఈ క్లాస్ బస్ అనే ఆబ్జెక్ట్‌కి నేను ఫంక్షన్స్ రాయాలి. సో, ఇలా రాసేటప్పుడు ఏమవుతుంది మనకి చాలా టైం వేస్ట్ అవుతుంటుంది. సో, ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ క్లాస్ బస్ అనేది నేను క్లాస్ వెహికల్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నట్టు రాసుకుంటున్నాను కాబట్టి, అవసరమైతే ఈ క్లాస్ వెహికల్‌లో నేను ఆల్రెడీ 3 ఫంక్షన్స్‌ని నోట్ చేసుకున్నాను. సో, ఇమ్మీడియేట్‌గా మనకేంటి రీయూజబిలిటీ ఉంది కదా! ఈ క్లాస్ బస్ కావాలి అనుకుంటే కనుక ఈ చైల్డ్ క్లాసు మెయిన్ సూపర్ క్లాస్‌లో ఉన్న ఈ 3 ఫంక్షన్స్‌లో ఎనీ 1 ఫంక్షన్ గాని లేదా 3 ఫంక్షన్స్ గాని కాల్ చేసుకొని తన క్లాస్‌లో పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ చైల్డ్ క్లాస్ కూడా అంతే. తన అవసరానికి ఇప్పుడు ఈ క్లాస్ కార్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌లో డిఫరెంట్ అట్రిబ్యూట్సే కాకుండా, సో, తను బ్రేక్స్ గురించి ఏమైనా రాయాలంటే అగైన్ క్లాస్ కార్ అనేది ఈ కార్ అనే క్లాస్‌లో నేను మళ్ళీ ఫంక్షన్ కొత్తగా రాయకోకుండా, ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్‌లో ఉంది కాబట్టి, సూపర్ క్లాస్‌లో బ్రేక్స్ అనే ఫంక్షన్ రాసుంది కాబట్టి, సింపుల్‌గా నేను ఇక్కడి నుంచి బ్రేక్ అనే ఫంక్షన్ తీసుకొచ్చి ఇక్కడ కాల్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఈ హోల్ ఫిగర్‌లో క్లాస్ వెహికల్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. క్లాస్ బస్, క్లాస్ కార్, క్లాస్ బైక్ అనేవి సబ్ క్లాసెస్ ఆర్ చైల్డ్ క్లాసెస్ అవుతుంది. ఫ్యూయల్ అమౌంట్, కెపాసిటీ, బ్రేక్స్ అనేవి మనకిక్కడ ఫంక్షన్స్ అవుతాయి. మన అవసరాన్ని బట్టి కావాలి అనుకుంటే ఈ సబ్ క్లాసెస్ అనేవి సూపర్ క్లాస్‌లోనే ఫంక్షన్స్‌ని ఇన్హెరిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్లియర్? Next, one more important feature under object-oriented data model is polymorphism. Polymorphism means many forms. Polymorphism means many forms, and it occurs when we have many classes that are related to each other by inheritance. Polymorphism అంటే ఏంటి? Many forms, number of forms, more than one form ఉంటే కనుక దాన్ని ఏమంటాం? Polymorphism. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంట? At the same time, many classes are related to each other. Number of classes ki relation ni manu number of classes ki at a time manu maintain chestu inheritance lo maintain chestunnappudu manaki polymorphism ni call chestam. With the help of inheritance, let us inherit attributes and methods from the class. Ante kada, ఇన్హెరిటెన్స్ హెల్ప్ వల్ల మనం ఏం చేస్తున్నాం? లెట్ us ఇన్హెరిట్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే కాలమ్స్‌ని కూడా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాస్‌కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెథడ్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇన్హెరిట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు పాలిమార్ఫిజం యూజెస్ దోస్ మెథడ్స్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ టాస్క్స్. పాలిమార్ఫిజం ఏం చేస్తుందంట? ఆ మెథడ్స్‌ని గాని, ఫంక్షన్స్‌ని గాని యూజ్ చేసుకొని డిఫరెంట్ పనులు చేసే అవకాశం ఉన్నది. దిస్ అలో us టు పర్ఫార్మ్ ఎ సింగిల్ యాక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక్క ఫంక్షన్‌ని లేదా ఒక్క మెథడ్‌ని, ఒక్క ప్రొసీజర్‌ని తీసుకొని అది డిఫరెంట్ వేస్‌లో యాక్షన్‌ని క్రియేట్ చేయగలదు.
అది ఎలాగో నేను కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. థింక్ ఆఫ్ ఏ సూపర్ క్లాస్ కాల్డ్ యానిమల్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సూపర్ క్లాస్ ఉన్నది. ఆ క్లాస్‌కి నేమ్ ఏం పెట్టుకున్నాను? యానిమల్. దట్ హ్యాస్ ఏ మెథడ్ కాల్డ్ యానిమల్ సౌండ్. సూపర్ క్లాస్‌లో నాకు కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక మెథడ్ రాసుకున్నానంటే ఆ మెథడ్ పేరేంటి? యానిమల్ సౌండ్. నా సూపర్ క్లాస్ పేరేంటి? యానిమల్. నౌ subclasses of animals could be pigs, cats, dogs, birds. సో సూపర్ క్లాస్ నేమ్ ఏంటి? యానిమల్. ఈ సూపర్ క్లాస్‌లో నేను ఎన్ని 1, 2, 3, 4 సబ్ క్లాసెస్‌ని డిరైవ్ చేసుకున్నాను. సో ఈ పిగ్ అనేది ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నాను? సూపర్ క్లాస్ ఆఫ్ యానిమల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్యాట్ కూడా నేను సబ్ క్లాస్ ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకుంటున్నాను? యానిమల్ అనే సూపర్ క్లాస్ నుంచి. డాగ్ కూడా యానిమల్ అనే సూపర్ క్లాస్ నుంచి డిరైవ్ చేసుకున్నాను. బర్డ్స్ కూడా యానిమల్ అనే సూపర్ క్లాస్ నుంచి డిరైవ్ చేసుకుంటున్నాం కాబట్టి పిగ్స్, క్యాట్స్, డాగ్స్, బర్డ్స్ ఇవన్నీ ఏమవుతాయి? సబ్ క్లాసెస్ అండర్ సూపర్ క్లాస్ ఆఫ్ యానిమల్. యానిమల్ అవుతుంది పేరెంట్ క్లాస్ అవుతుంది. పిగ్స్, క్యాట్స్, డాగ్స్, బర్డ్స్ ఏమవుతాయి అక్కడ? చైల్డ్ క్లాసెస్ అవుతాయి. అండ్ దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ యానిమల్ సౌండ్. ఇప్పుడు నేను ఇక్కడ సూపర్ క్లాస్ యానిమల్ ఉంటే దాంట్లో మనం డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయని అనుకున్నాం కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సింగిల్ మెథడ్ కాల్ చేశాను, అదే మనకి యానిమల్ సౌండ్ అనుకున్నాం. సో అక్కడ నుంచి నేను యానిమల్ అనే సూపర్ క్లాస్ నుంచి 4 సబ్ క్లాసెస్ని డిరైవ్ చేసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ క్లాస్లో కూడా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. పిగ్‌కి సెపరేట్ ఒక 2, 3 అట్రిబ్యూట్స్ తీసుకున్న కాలమ్ నేమ్స్, క్యాట్స్‌కి కూడా అలాగా, డాగ్స్‌కి అలాగా, బర్డ్స్‌కి అలాగా తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పిగ్ ఎవ్రీ యానిమల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యానిమల్ సౌండ్. యెస్ ఆర్ నో? పిగ్ ఒక రకంగా అరుస్తుంది, క్యాట్ ఒక రకంగా అరుస్తుంది, డాగ్ ఒక రకంగా అరుస్తుంది, బర్డ్ ఒక రకంగా అరుస్తుంది. కానీ నేను సూపర్ క్లాస్‌లో ఒక్కటే మెథడ్ కాల్ చేశాను. ఆ మెథడ్ పేరేంటి? యానిమల్ సౌండ్. అన్ని యానిమల్స్ ఒకలానే అరుస్తాయా? నో కదా. అన్ని యానిమల్స్ ఒక రకంగా సౌండ్ చేయవు. ఎవ్రీ యానిమల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సౌండ్. సో పిగ్ ఒక రకంగా అరుస్తుంది, క్యాట్ ఒక రకంగా అరుస్తుంది. కానీ నేను ఈ సబ్ క్లాసెస్ అన్ని ఎవరి దగ్గర నుంచి డిరైవ్ చేసుకుంటున్నాను? సూపర్ క్లాస్ ఆఫ్ యానిమల్. సో నేను ఈ సూపర్ క్లాస్ ఆఫ్ యానిమల్‌లో నాకు మరి పిగ్ ఒకలా అరుస్తుంది, క్యాట్ ఒకలా అరుస్తుంది అంటే నాకెన్ని మెథడ్స్ కావాలి? ఒక్కొక్క యానిమల్‌కి ఒక్కొక్క మెథడ్ రాసుకోవాలి. కానీ అక్కడ నేను డిరైవ్ చేసుకోవాలనుకుంటున్నాను. డిరైవ్ చేసుకోవాలన్నప్పుడు సూపర్ క్లాస్‌లో కూడా 4 మెథడ్స్ రాసి పెట్టుంటే నాకు ఇంకా ఈజీ అయ్యేది. కానీ అక్కడ ఎన్ని మెథడ్స్ ఉన్నాయంట? ఓన్లీ 1 సింగిల్ మెథడ్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పాలిమార్ఫిజంని యూజ్ చేసుకొని ఈ ఒక్క సింగిల్ మెథడ్‌నే నేను 4 సబ్ క్లాసెస్ డిరైవ్ చేసుకొని దానికి సంబంధించినట్టు నేను కోడ్ రాసుకుంటాను. అంటే నేను డిరైవ్ చేసుకుంటున్నాను సూపర్ క్లాస్ నుంచి. బట్ మెథడ్ నా దగ్గర నాకు డిరైవ్ అయిన తర్వాత ఈచ్ సబ్ క్లాస్‌కి వచ్చిన తర్వాత నేను ఆ సౌండ్ అనేది నేను సెపరేట్‌గా ఇస్తాను. అంటే మెథడ్ నేను ఆల్రెడీ డిరైవ్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. అది పాలిమార్ఫిజం. అందుకనే ఏమంటున్నాము? దిస్ అలౌస్ us టు పెర్ఫార్మ్ ఏ సింగిల్ యాక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. మెథడ్ అనేది ఒకటే. కానీ నేను ఆ ఒక్క మెథడ్‌ని నేను డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ పాలిమార్ఫిజం. చూడండి, the dog says bow bow and the cat says meow etc. Like the bird says in another sound, the pig says in another sound. అందుకని ఏం చేస్తున్నాను? డిరైవ్ అనేది యానిమల్ సౌండ్ సూపర్ క్లాస్ నుంచి డిరైవ్ చేసుకుంటున్నా సరే నేనేం చేస్తున్నాను? దానికి మెథడ్‌ని డిరైవ్ చేసుకొని డిఫరెంట్ యాక్షన్‌ని నేను పెర్ఫార్మ్ చేపిస్తున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అలౌస్ సెవరల్ ఆబ్జెక్ట్స్ టు యూజ్ ద సేమ్ మెథడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇదేం చేస్తుందంట? ఇట్ అలౌస్ సెవరల్ ఆబ్జెక్ట్స్. పిగ్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, క్యాట్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, డాగ్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, బర్డ్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. సో ఈ పిగ్, క్యాట్, డాగ్, బర్డ్ ఇవన్నీ కూడాను ఒకటే మెథడ్‌ని డిరైవ్ చేసుకుంటున్నారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ హ్యావ్ ఏ ఓన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సౌండ్ అంటున్నాం కదా. సో నేను డిరైవ్ అయితే సేమ్ మెథడ్‌ని చేసుకుంటున్నాను కానీ ఆ మెథడ్‌ని నేను డిఫరెంట్‌గా యూజ్ చేసుకుంటున్నాను. పిగ్ దగ్గరికి వచ్చేసరికి ఒక సౌండ్ వచ్చేటట్టు రాసుకుంటున్నాను. క్యాట్ దగ్గరికి వచ్చేసరికి ఇంకో సౌండ్ వచ్చేటట్టు రాసుకుంటున్నాను. అందుకనే ఏమంటున్నారు? ద పాలిమార్ఫిజం అలౌస్ us టు పెర్ఫార్మ్ ఏ సింగిల్ యాక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు మీకు ఎంటైర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటా మోడల్‌ని ఈ డయాగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. లెట్స్ అండర్స్టాండ్ ద ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. ఇక్కడ మీరు గమనిస్తే అబ్జర్వ్ హియర్ ఆబ్జెక్ట్ రీప్లేసెస్ ఎంటిటీ.
సో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో మీకు చెప్పాను, ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ నేమ్. అక్కడేమో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఎంటిటీ అని కాల్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో ఇక్కడ ఎలా కాల్ చేయాలి, ఎంటిటీని ఆబ్జెక్ట్ అని కాల్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ అన్నా, ఎంటిటీ అన్నా, టేబుల్ నేమ్ అన్నా ఒకటే. సో ఇక్కడ రాహుల్ ఈజ్ మై ఆబ్జెక్ట్, అదర్వైజ్ రాహుల్ ఈజ్ మై ఎంటిటీ ఆర్ రాహుల్ ఈజ్ మై టేబుల్ నేమ్. సో ఈ స్టూడెంట్ అనే రాహుల్ని తీసుకున్నాను, తనకి డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఇస్తున్నాను. ఈ రాహుల్ అనే ఆబ్జెక్ట్కి ఎన్ని యాట్రిబ్యూట్స్ ఇచ్చాను, 1 2 3 4 5. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ జెండర్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ అడ్రస్. 5 డిఫరెంట్ యాట్రిబ్యూట్స్. ఈ రాహుల్ ఏమవుతాడు ఇక్కడ మనకి, ఒక ఆబ్జెక్ట్ అవుతాడు. ఈ ఆబ్జెక్ట్లో నేను ఎన్ని తీసుకున్నాను యాట్రిబ్యూట్స్, 5 యాట్రిబ్యూట్స్ తీసుకున్నా. కావాలంటే మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన ప్రాజెక్ట్కి ఇచ్చే పని బట్టి, మనం ఏ రకంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి మనకి యాట్రిబ్యూట్స్ అనేవి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో స్టూడెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. తనకి మార్క్స్ టోటల్ ఎంత వచ్చింది, యావరేజ్ ఎంత వచ్చింది, గ్రేడ్ ఏ గ్రేడ్ వచ్చింది, అన్నీ తెలిసిన తర్వాత మార్క్ లిస్ట్ మనకి ప్రింట్ కావాలి. సో ఇవి కూడా రాసుకుంటున్నాను. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా యాట్రిబ్యూట్స్ అవుతాయి. ఈ రైట్ సైడ్లో గ్రీన్గా ఉన్నాయి చూసారా, బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఇచ్చి వీటిని ఏమంటారంటే ఐదర్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అంటాం. అంటే దిస్ ఎంటైర్ పిక్చర్ ఇండికేట్స్ ఎ క్లాస్. ఒక క్లాస్లో రాహుల్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. ఈ రాహుల్ అనే ఆబ్జెక్ట్లో నేను 5 యాట్రిబ్యూట్స్ తీసుకున్నాను. సో ఈ క్లాస్లో నేను మళ్ళీ 4 మెథడ్స్ కాల్ చేసుకున్నాను. సో మరి మనం స్టూడెంట్ ఒక ఇన్ఫర్మేషన్ చెయ్యాలి అని అంటే ఒక సింగిల్ స్టూడెంట్ రాహుల్తో అయిపోదు కదా. ఎస్యూమ్ మన క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేస్తూనే ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం ఒకరి తర్వాత ఒకళ్ళు ఎంటర్ చేయాలంటే రాహుల్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ లైన్లో ఉన్న. సో తన నేమ్ ఆద్య అనుకుందాం. సో ఆద్య బికమ్స్ యాజ్ అన్ అనదర్ ఆబ్జెక్ట్. సో ఆద్య కూడా సేమ్ యాట్రిబ్యూట్స్ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఆద్య కూడా నేనేం చేయాలి, టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, గ్రేడ్ ఇవ్వాలి, అన్నీ ఇచ్చిన తర్వాత మార్క్ లిస్ట్ నేను ప్రింట్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఒక్కసారి మనం రాసి పెట్టేసుకుంటే క్లాస్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేయొచ్చు, రాహుల్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్, ఇక్కడ నుంచి నేను డిరైవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆద్య ఈజ్ ద చైల్డ్ క్లాస్ టు ద సూపర్ క్లాస్ ఆఫ్ రాహుల్. ఏమవుతుంది, ఒక్కసారి ఈ ఆద్య ఆబ్జెక్ట్లో మనం సింపుల్గా యాట్రిబ్యూట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్స్ నేను సూపర్ క్లాస్ రాహుల్ నుంచి ఉన్న ఫంక్షన్స్ నేను డిరైవ్ చేసేసుకోవచ్చు ఆద్య క్లాస్లోకి. ఏమవుతుంది, మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చైల్డ్ క్లాసెస్కి ఏమవుతుంది, సూపర్ క్లాస్లో ఉన్న డేటాని, ఫీల్డ్స్ కానీ ఫంక్షన్స్ని కానీ ఇన్హెరిట్ చేసుకునే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఆద్య క్లాస్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయకుండా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా తెచ్చుకొని తిన మార్క్స్ని బట్టి క్యాలిక్యులేట్ అయిపోయి మనకి ప్రింట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో ఓన్లీ వన్ టైం మీరు క్లాస్లో మీకు మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో ఆ క్లాస్లో అవన్నీ మీరు ఫంక్షన్స్ రూపంలో, ప్రొసీజర్స్ రూపంలో రాసి ఒకసారి పెట్టుకుంటే దాని నుంచి డిరైవ్ అయ్యే సబ్ క్లాసెస్కి అవి ఈజీగా ఇన్హెరిట్ చేసుకుంటాం వల్ల మీకు మిస్టేక్స్ అనేవి జరగవు, టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఐ హోప్ మీకు అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్.